చెప్పుకునే తగ్గట్టు ఈ పేడ తినాలి అల్లంటే నెయ్యి ఇలా చేసిన పేడ పీల కాదు చిన్నదే అలా సగమే ఇయ్యాలి వీళ్ళకు. వాళ్ళు గెలిచింది 2 మున్సిపల్ కార్పొరేషన్ అంటే గెలువే ఆస్కారం ఉన్నది. కరీంనగర్ ఒకటి, నిజామాబాద్ ఒకటి. కరీంనగర్ నిజామాబాద్ తప్ప వాళ్ళు ఏమైనా గెలిచిండ్రా? లేదు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళకు బీజేపీకి 28 వచ్చినాయి, కాంగ్రెస్కి 17 వచ్చినాయి, ఎంఐఎంకి 14 వచ్చినాయి, బీఆర్ఎస్కి 1 వచ్చింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే టోటల్ 66 డివిజన్స్, నిజామాబాద్కి 60 డివిజన్స్. నేను యాప్ట్ కంపారిజన్ పెడుతున్నాను, యాపిల్ టు యాపిల్ కంపారిజన్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎంత ఉన్నాయి టోటల్ డివిజన్స్? 60. కరీంనగర్ 66. భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చినాయి? నిజామాబాద్లో 28, కరీంనగర్లో ఎన్ని వచ్చినాయి? 30. కాంగ్రెస్కి 17 అండ్ ఇక్కడ 14. ఎంఐఎం చాలా కీలక పాత్ర పోషించింది. ఎన్ని వచ్చినాయి? 14. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 3. నిజామాబాద్లో ఎందుకు ఎక్కువ వచ్చినాయి, కరీంనగర్లో ఎందుకు రాలే? ముస్లిం పాపులేషన్ ఏడెక్కువ ఉంది, అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్కి నిజామాబాద్లో ఎన్ని వచ్చినాయి? 1. కరీంనగర్లో ఎంత వచ్చినాయి? 9. అంటే బీఆర్ఎస్ని ఎఫెక్టివ్గా సైడ్ లైన్ చేసి తనదైన రాజకీయం ఎవరు చూపించిరేడా? భారతీయ జనతా పార్టీ చూపించింది.